శనివారం తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక పద్మనగర్లో ఏరియా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పాల్గొని ప్రసంగించారు. శనివారం తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక పద్మనగర్లో ఏరియా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తయ్య పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పవర్ లూమ్ కార్మికులు 1,00,000 మంది పైగా ఆధారపడి జీవిస్తున్నారని, వీరిలో ఎక్కువ మంది సొంత ఇల్లు లేక అద్దె ఇళ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొంతమంది యజమానులు వేసిన షెడ్లలో నివాసం ఉంటూ రోజుకు 14 గంటలు పనిచేస్తున్నారు. చేసిన కష్టానికి తగిన ఫలితం రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు. అప్పుల బాధతో అనేక ఇబ్బందులు పడుతున్న పవర్ లూమ్ కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలని చర్యలు చేపట్టాలని కోరారు. గత ప్రభుత్వం కార్మికుడిని యజమాని చేయాలని వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రకటించి సిరిసిల్లకే పరిమితం చేసిందని, ఆ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. పద్మనగర్ ఏరియా అధ్యక్షుడు గంజి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి పసునూరి యోగానందం, పద్మనగర్ ఏరియా కార్యదర్శి సూరపల్లి భద్రయ్య, కోశాధికారి వై ఆంజనేయులు, షేక్ జానీ, సురేష్, అంజి చంద్రయ్య, వెంకన్న, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.